నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. నేను చేసిన వీడియోల్లో చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్న ఈ వీడియో నిజంగా ఈ వీడియోని నేను చేస్తున్నందుకు సగర్వంగా ఫీల్ అవుతున్నాను. నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం గురించి ఈరోజు నేను సగర్వంగా మీకు ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఆశాంతం చూసి దయచేసి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తే కొన్ని లక్షల మందికి ఈ సమాచారం ఖచ్చితంగా చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా ఇలాంటి మహానుభావుడి గురించి తెలుసుకోవడం మనకి చాలా 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 అవసరం. ఈ తరం వారికి తెలియని నిన్నటి తరం గురించి తెలియచెప్పాల్సిన అవసరం మనలో చాలామంది బాధ్యతగా ఫీల్ అవ్వాలి. అందుకే ఇంత మంచి వీడియోని మీకు సవివరంగా అందజేయాలనుకుని కొంచెం లెంగ్త్ ఎక్కువైనా పర్వాలేదు, ఖచ్చితంగా పూర్తి సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి సహకరించండి. పాములపర్తి వెంకట నరసింహారావు గారు పొట్టి చేస్తే పివి నరసింహారావు గారు, ఇంకా పొట్టి చేస్తే పివి అనే వామనుడు, బక్కపలచినవాడు, నిరంతరము నిశ్శబ్దాన్ని కప్పుకునేవాడు, బహుభాషా పండితుడు, రాజకీయంగా ఎలాంటి బలము లేనివాడు, భారతదేశ ప్రధాని కావడమే ఒక అద్భుతం. స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి అద్భుతంతో పోల్చదగిన అద్భుతం బహుశా మరొకటి లేదు. ఇది నిజానికి చాయ్వాలా ప్రధాని కావడాన్ని మించిన విశేషం. చాయ్వాలా ప్రధాని కావడం అంత హఠాత్తుగా ఏమీ జరగలేదు. దానికి కనీసం 2 ఏళ్ల పూర్వరంగం ఉంది. పివికి అలాంటిది ఏమీ లేదు. 1991లో ఇక రాజకీయ సన్యాసం తీసుకుందామని ఆయన నిర్ణయించుకుని పెట్టే బేడ సర్దుకుని హైదరాబాద్ వచ్చేశారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆయన నిజంగానే సన్యాసం తీసుకుని తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో ఉన్న శ్రీ సిద్ధేశ్వర పీఠానికి అధిపతి కావాలనుకున్నట్టు వదంతులు ప్రచారంలో ఉండేవి. చివరకు లోక్సభ ఎన్నికల మధ్యలో రాజీవ్ గాంధీ దారుణ హత్యానంతరం జరిగిన పరిస్థితుల్లో ప్రధానిగా కేంద్ర ప్రభుత్వ అధిపతి అయ్యారు. 1950 దశకం నుంచి 1970 దశకం వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న పివి నరసింహారావు 1977లో లోక్సభకు ఎన్నికై 1980 నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఆయన ఎలాంటి గొప్ప నిర్ణయాలు చేశారో, సమూల పరివర్తనకు దారితీయగల ఎలాంటి చర్యలు తీసుకున్నారో గత 2 తరాల తెలుగు వారికి సైతం ఒక అభిప్రాయం ఉన్నట్టు లేదు. తెలుగు అకాడమీ స్థాపన ఆయన ఆలోచన అంటారు కానీ ఆ అకాడమీ తెలుగు భాషకు ఎంత గొప్ప దోహదం చేసిందో లోతుగా చూస్తే తప్ప చెప్పలేం. ఎప్పుడు మౌన ముద్రాంకితుడిగా గంభీరుడిగా కనిపించే పివిలో హాస్యం లేదనుకుంటారు కానీ తెలుగు అకాడమీతో ముడిపెట్టి ఆయన హాస్య చతురతను సీనియర్ పాత్రికేయులు ప్రస్తావిస్తూ ఉంటారు. ఒకసారి తనను కలిసిన కొందరు పాత్రికేయులతో ఆయన హాఫ్ రికార్డు ముచ్చట్లు చెబుతున్నప్పుడు ఉద్యోగం లేకుండా ఏవో ఉద్యమాలతో తిరిగే ఉండే ఒక యువకుడి ప్రస్తావన వచ్చిందట. ఆ యువకుడు పివికి కాస్త దగ్గరి బంధువు కూడా. పాపం అతగాడు ఏ ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాడు, అతనికి తెలుగు అకాడమీలో ఉద్యోగం ఇప్పించకూడదా అని పివితో చనువున్న ఒక పాత్రికేయుడు అన్నాడట. అప్పుడు పివి, అది ఎట్లా కుదురుతుందయ్యా, అందులో పండితులు పనిచేస్తారు కదా అన్నారట. పివి నరసింహారావు గారు స్వరాష్ట్రానికి చేసిందేమిటి? ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఆయన భూ సంస్కరణల అమలుకు చొరవ తీసుకున్న సంగతి, దాని పర్యవసానాల గురించి ఆయన ఆత్మకథాత్మక రచన ది ఇన్సైడర్, తెలుగులో లోపలి మనిషి అనే పుస్తకం ద్వారా ఎంతో కొంత తెలుస్తోంది తప్ప తెలుగు నాట అది కూడా పెద్ద ప్రచారంలో లేదు. ఇక 1980-91 మధ్యలో ఆయన కేంద్ర మంత్రిగా పలానా గొప్ప చర్యలు తీసుకున్నారని కూడా పెద్దగా ఎవరూ చెప్పుకోరు. ఆయన ఆలోచన ఫలితమైన నవోదయ పాఠశాలల స్థాపన ఒకంత మినహాయింపు. ఆయన తీసుకొని చర్యలు మాత్రం కొన్ని ప్రచారంలో ఉన్నాయి. భోపాల్లో వేలాది మంది ప్రాణాలు తీసిన యూనియన్ కార్బైడ్ దుర్ఘటన దరిమిలా భారత్కు వచ్చిన ఆ సంస్థ అధిపతి వారెన్ అండర్సన్ కేంద్రంలోని పెద్దల అండదండలతో అరెస్టును తప్పించుకొని అమెరికాకు జారుకున్నప్పుడు పివి కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. అలాగే అదే సంవత్సరం 1984 అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైనప్పుడు ఆ వెంటనే ఢిల్లీలో పెద్ద ఎత్తున సిక్కుల ఊచకోత జరిగినప్పుడు
ఆయనే హోంమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి అయ్యాక మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కాబోలు ఢిల్లీ రాజైన తల్లికి బిడ్డేనని చెప్పుకున్నారు. కానీ ఆయన ప్రధాని అవడాన్ని ఆయన తెలుగు సోదరులు చాలామంది హర్షించినట్లు లేరు. ఆయనేంటి ప్రధానమంత్రి కావడం ఏంటి అని తోలనాడుతూ అప్పట్లో ఎన్నో ఉత్తరాలు పత్రికాఫీసులకు వచ్చి పడడం ఈ వ్యాసకర్తకు బాగా తెలుసు. కేంద్ర మంత్రిగా ఆ తర్వాత ప్రధానమంత్రిగా కూడా తెలుగు ప్రాంతాలకు ఆయన ఏమీ చేయలేదన్న విమర్శ కూడా ఉంది. ఆర్థిక సంస్కరణలు, పీవీపై ప్రశంసలు, విమర్శలు. నిశ్శబ్దాన్ని కప్పుకొని హఠాత్తుగా ప్రధాని గద్దె మీద ప్రత్యక్షమైన పీవీ పాలనా దక్షత గురించి కూడా బహుశా మొదటి జనం అంతే నిశ్శబ్దం పాటించి ఉంటారు. అంతలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక పరిణామం సంభవించి జనాన్ని ఒక్క కుదుపు కుదిపింది. అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సమస్యలు, ద్రవ్యలోటు, విదేశీ మారక నిల్వల తరుగుదల వగైరాల రూపంలో 1985లోనే క్రమంగా మొదలై 1991 నాటికి విషమించి దిగుమతులకు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో అంతర్జాతీయంగా భారత్ పరపతి తీవ్రంగా దెబ్బతినే పరిస్థితికి దారితీసిన ఆర్థిక సంక్షోభం. ఆ సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద భారత్ తన బంగారపు నిల్వలను తాకట్టు పెట్టడం జనంలో ఆందోళన రేకెత్తించింది. సరిహద్దుల్లో యుద్ధమే కానీ, ప్రాకృతిక ఉత్పాతాలే కానీ, కీలక రాజకీయ పరిణామాలే కానీ ఎలాంటివి సంభవించినా సాధారణంగా ప్రభావితం కానీ భద్రస్థితిలో ఉండే మధ్యతరగతి బహుశా ఈ ఆర్థిక సంక్షోభంతోనే మొదటిసారి ఎక్కువ ప్రభావితమైనట్టుంది. ఆ క్షణాలలో తన కాళ్ళ కింద నేల తొలచుకుపోతున్నట్టు మధ్యతరగతి ప్రజలు భావించడంలో ఆశ్చర్యం లేదు. తాను వస్తూనే వెంటనే రంగంలోకి దిగి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఆర్థిక సరళీకరణ విధానాల ద్వారా అతి తక్కువ కాలంలోనే దేశ ఆర్థికతను సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీపై మధ్యతరగతి విద్యావంతుల్లోని ఒక వర్గంలో ప్రశంసాభావం పుంజుకొని అనంతర పరిణామాలతో మిన్నంటింది. అదే సమయంలో వారిలోనే మరొక వర్గం నుంచి ఆర్థిక సరళీకరణపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పీవీపై ప్రశంస, విమర్శ సమాంతరంగా సాగుతూనే ఉన్నాయి. నెహ్రూవియన్ మిశ్రమ ఆర్థిక విధానాలతో మెల్లగా నడుస్తున్న భారత ఆర్థిక సమాజాన్ని ఒక్క కుదుపుతో ఒక అంగ వేయించినాడు పివి నరసింహారావు. ఇవాళ మనం చూస్తున్న భారత్ ఆ సంస్కరణల ఫలితమే. కాంగ్రెస్ పీవీ పట్ల కక్షతో చెరుపు చేసుకుంది. అది ఎలా? ఉగ్రవాదంతో ఉడుకుతున్న పంజాబ్ను దారికి తేవడం వంటి పీవీ సాఫల్యాలు మరికొన్ని ఉన్నాయి. వాటిని అలా ఉంచితే పీవీ గురించి చెప్పుకునేటప్పుడు ఆయన ధరించిన నిశ్శబ్దత అనే ముసుగు లేదా మౌనం మాటి మాటికి ప్రస్తావనకు వస్తుంది. తప్పదు. ఆ నిశ్శబ్ద వ్యవహరణ దేశానికి ఏమైనా మంచో చెడో చేసిందేమో కానీ వ్యక్తిగతంగా శత్రువులను, అనుమానితులను మాపుకోలేని కొన్ని కళంకాలను పెంచింది తప్ప ఆయనకు మంచి చేసినట్టు లేదు. చివరికి చనిపోయాక మాజీ ప్రధానిగా ఆయనకు ఢిల్లీలో కాస్తంత సమాధి స్థలం కూడా దొరకలేదు. నిరంతరాయంగా నెహ్రూ, గాంధీ కుటుంబ వారసత్వం గురించి విమర్శలు ఎదుర్కొనే కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి చెందని పీవీ ప్రధానమంత్రి అయి సాపేక్షంగా సమర్థంగా ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన సంగతిని విశేషంగా ప్రచారం చేసుకునే బదులు ఆయన పట్ల కక్ష ధోరణితో వ్యవహరించి తనకు తానే చెరుపు చేసుకుందనిపిస్తుంది. ఆశ్చర్యం లేదు. ఇన్నేళ్ల అస్తిత్వంలో దాని మెదడు మోకాళ్ళలోకి వచ్చింది. బీజేపీ నాయకుల్ని నమ్మి మోసపోయారా? ప్రధానిగా పీవీ తెచ్చుకున్న మాపుకోలేని కలంకం 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆయన నిద్రపోతున్నారని అప్పటి నుంచి వినిపిస్తున్న విమర్శ అలా ఉండగా, బాబ్రీ మసీదు కూలిపోతేనే మంచిదనుకుని ఆయన కావాలని నిద్ర నటించారా? లేక మసీదు జోలికి వెళ్ళబోమని యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ సహా బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలను నిజంగానే నమ్మి మోసపోయారా అన్నది ఖచ్చితంగా మనకు తెలియదు. బాబ్రీ మసీదు కూలిపోతే బీజేపీ శాశ్వత అప్రతిష్టను మూటగట్టుకోవడమే కాక దాని చేతులని ఒక రాజకీయ ఆయుధం మాయమై దాని బలం క్షీణిస్తుందని ఆయన అనుకున్నారా? లేక ఆయన సైతం ఒక హిందువుగా బాబ్రీ మసీదు పతనాన్ని కోరుకున్నారా? మనకి స్పష్టంగా తెలియదు. ఈ సందర్భంలో ఒక సామ్యాన్ని చెప్పుకోవాలి. అద్వానీ అయోధ్యకు రథయాత్ర ప్రారంభించినప్పుడు ఆ యాత్రను యూపీ, బీహార్లలోకి రాకుండా అడ్డుకుంటామని,
ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్లు పదే పదే భీషణ ప్రతిజ్ఞలు చేసి వాస్తవానికి రథయాత్ర టెంపోని పెంచి బీజేపీ లాభపడడానికి పరోక్షంగా దోహదం చేశారు. ఇందుకు భిన్నంగా పివి గారు తన హయాంలో మురళీ మనోహర్ జోషి శ్రీనగర్కు యాత్రగా వెళ్లి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తానన్నప్పుడు నిరభ్యంతరంగా ఆ పని చేసుకోవచ్చని, అందుకు అవసరమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ప్రతిఘటన లేక ఆ యాత్ర నీరుగారింది. బాబ్రీ మసీద్ విషయంలో కూడా పివి అలాంటి వ్యూహాన్నే అమలు చేయాలనుకున్నారో ఏమో. బాబ్రీ మసీద్ పత్రంలో పివి పాత్రకు సంబంధించిన పూర్వాపరాల గురించి వినయ్ సీతాపతి తన హాఫ్ లయన్ హౌ నరసింహారావు ట్రాన్స్ఫార్మర్ ఇండియా అనే పుస్తకంలో చాలా సమాచారం ఇచ్చారు. అది చదివినప్పుడు పివి నిర్దోష అనిపించే మాట నిజమే, కానీ అప్పటికి ఆయన పాత్ర గురించి పైన ప్రస్తావించిన సందేహాలు అలాగే ఉన్నాయి. గాంధీ నెహ్రూల భావజాలం పివిలో ఉండేది. బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయితో సాన్నిహిత్యం నెరపడంతో ఆయనను కాశ్మీర్కు సంబంధించి జెనీవా సదస్సుకు పంపడంలో కూడా తనకు తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యర్థులు ధాటిని తగ్గించే వ్యూహాన్ని పివి అమలు చేశారా, లేక సహజ సిద్ధమైన మైత్రి భావనంతోనే అలా వ్యవహరించారా, ఇది కూడా మనకి స్పష్టంగా తెలియదు. పివి రాజకీయ భావజాల వ్యక్తిత్వ వికాస పరిణామాలలోకి తొంగి చూడడం కొంత ఉపయోగకరం అవుతుందేమో. ఆయన భాష, పాండిత్యం, సంస్కృతి, మతం, సాంప్రదాయ నిష్ట కలిగిన అతి పెద్ద అగ్రకులానికి చెందిన వారన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవడం ఎందుకు అవసరమంటే, స్వాతంత్రోద్యమ కాలంలో ఈ అగ్రకులంలోని ఒక వర్గం గాంధీని వ్యతిరేకించే సనాతన హిందూ భావజాల పక్షాన చేరితే ఇంకో వర్గం గాంధీ నెహ్రూల పక్షాన చేరింది. వారిద్దరూ జీవించి ఉన్నంత వరకు, ఆ తర్వాత కూడా హిందూ భావజాల పక్షం బలం పుంజుకోనంత వరకు ఈ వర్గం గాంధీ నెహ్రూల భావజాలాలకు, ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే సెక్యులర్ ప్యూరలిస్టిక్ భావజాలానికి అధికారికంగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. పివి లోపలి మనిషి చదివితే ఆయనపై నెహ్రూ ప్రభావం ఎంత ఉందో అర్థమవుతుంది. అలాగే నెహ్రూ పట్టుబట్టిన భూ సంస్కరణల వగైరాలు కూడా. కానీ గాంధీ నెహ్రూల ప్రభావాన్ని సవాలు చేస్తూ హిందుత్వ వర్గాలు బలపడుతున్న కొద్దీ గాంధీ నెహ్రూల లౌకికవాదం పట్లనే కాకుండా అసలు దాని నిర్వచనం పట్ల కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఆ విధంగా గాంధీ నెహ్రూల సమ్మోహనం కింద అంతవరకు క్షుప్తంగా ఉన్న హైందవ సాంప్రదాయిక చింతన క్రమంగా పివి వంటి అనుయాయులతో మొదలైందా? బాబ్రీ మసీదు కూల్చివేతలో పివి పాత్రను అలా కూడా చూడగలమా? సమాధానం కోసం తడుముకోవలసిన ప్రశ్నల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ రూపంలో మరో ఉదాహరణ స్పష్టంగా కళ్ళ ముందు ఉండనే ఉంది. పివిలానే ఆయన కూడా కాంగ్రెస్లో చిరకాలం ఉండి గాంధీ నెహ్రూల భావజాలంతో ప్రభావితుడైన వారే. కాంగ్రెస్ ప్రభుత్వాలలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన వారే. చివరికి కాంగ్రెస్ సాయంతో రాష్ట్రపతి అయిన వారే. అయినా సరే కొన్ని రోజుల క్రితం ఆయన ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్ళడం ఎలాంటిది? భక్తి తత్పరులు గల ఆస్తికుడిగా ఆయనలో నిద్రాణంగా ఉన్న హిందుత్వ చింతన ఇప్పుడు మేలుకున్నదా? అదే నిజమైతే దైవభక్తి ఉండడాన్నే హిందుత్వంగా భావించడంలోని అవగాహన రాహిత్యం గురించి ఎంతైనా చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకు ఇది వేదిక కాదు. అవి ఇలాగే ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడదు. ఏవి ఎలా ఉన్నంతకాలం దేశం బాగుపడదు. పివి గారి ది ఇన్సైడర్ను లోపలి మనిషి పేరుతో అనువదించిన వారిగా ఈ వ్యాసాన్ని కూడా రాసిన ప్రముఖ జర్నలిస్టు ఆయన పలుసార్లు కలుసుకునే అవకాశం కలిగింది. ఆ సందర్భంలో ఆయన అన్న మాటలకు భయంతో ఈ జర్నలిస్టు ఒళ్ళు జలధరించిందట. మాట్లాడుతూ ఆయన ఒక్క క్షణం ఆగి ఆలోచన ముద్ర వహించి తల వంచి ఎన్నో చేయాలని అనుకున్నాను, చేయలేకపోయాను అన్నారు. మళ్ళీ ఒక్క క్షణం మౌనం తర్వాత యూపీ, బీహార్లు ఈ దేశానికి గుదిబండలుగా మారాయి. అవి ఇలాగే ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడదు అని నిట్టూర్పు విడిచారంట. ఈ మాటలకు భయంతో ఎందుకు ఒళ్ళు జలధరించిందంటారా? 5 ఏళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుకొచ్చిన ఒక మాజీ ప్రధాని ఎన్నో చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయానని అన్నప్పుడు ఇంత పెద్ద దేశమా, దానిని ఆవరించిన సమస్యలు ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలి ఎవరికి మాత్రం భయం కలగదు? ఇప్పుడు ఆలోచిస్తే ఆయన నిశ్శబ్దమే దేశానికి ఎంతో కొంత దోహదం చేసిందేమో అనిపిస్తుంది. ప్రధాని స్థానంలో ఉన్నవారు నిశ్శబ్దంగా పనిచేయడంలో శ్రద్ధ చూపాలే కానీ మాటలు చెప్పడంలో కాదని ఎప్పటి అనుభవం రీత్యా
మరింత బలంగా అనిపిస్తుంది. ఎన్నో చేయాలన్న తన కోరికను నిశ్శబ్దంగా తనలోనే దాచుకుని చేయలేకపోయినందుకు ఆ తర్వాత విచారం వ్యక్తం చేసిన ఈ మాజీ ప్రధానికి భిన్నంగా ఎన్నో చేసేస్తామని చెబుతూనే అన్నీ చేయకపోవడం ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తున్నాం. ఇప్పటికే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన మోదీ సర్కార్ ఇప్పుడు 15 రోజుల వ్యవధిలోనే వరుసగా 5గురికి భారత రత్న ప్రకటించి యావత్ దేశ ప్రజలను తన వైపు తిప్పుకుంది. అంతేకాదు ఈ ప్రకటనతో దేశం చరిత్రలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. గత 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 5గురు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నతో సత్కరించింది. ఈ గౌరవాన్ని అందుకుంటున్న వారిలో 2 మాజీ ప్రధానులు, 1 మాజీ ఉప ప్రధాని, 1 మాజీ ముఖ్యమంత్రితో పాటు ప్రఖ్యాత వ్యవసాయ నిపుణుడు కూడా ఉన్నారు. మరణానంతరం 4గురికి ఈ గౌరవం ఇస్తున్నారు. ఈ 5గురి పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్లకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును శుక్రవారం నాడు ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారతరత్న అవార్డులకు సంబంధించి చరిత్ర చూసుకుంటే వివరాలు ఇలా ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం 1999లో అత్యధికంగా 4గురు ప్రముఖులకు భారతరత్న అవార్డులను ప్రకటించింది. 1 సంవత్సరంలో 4గురికి భారతరత్న అవార్డులను ప్రకటించడం అదే ఆధిక్యం. ఆ సంవత్సరంలో జయప్రకాష్ నారాయణ్, అమర్త్య సేన్, గోపీనాథ్ బోర్డోరాయ్, రవిశంకర్లకు ప్రదానం చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా 5గురికి ప్రకటించి యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది కేంద్ర ప్రభుత్వం. భారతరత్న ఎవరికిస్తారు? నిబంధనలు ఏంటి? 1 కేటగిరీలో ఒకేసారి 3 కంటే ఎక్కువ మందికి భారతరత్న అవార్డు ఇవ్వడానికి అవకాశం లేదు. భారతరత్న దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం. ఇది ఏ రంగంలోనైనా అసాధారణమైన అత్యున్నత సేవలు అందించినందుకు గుర్తింపుగా ఇవ్వడం జరుగుతుంది. రాజకీయాలు, కళలు, సాహిత్యం, సైన్స్ రంగాల్లో ఆలోచనాపరులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రచయితలు, సామాజిక సేవలకు గాను భారతరత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది. భారతరత్న అవార్డును 1954 జనవరి 2న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. స్వతంత్ర భారత్ తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ వెంకటరామన్లకు తొలిసారిగా 1954లో ఈ గౌరవం లభించింది. అయితే ఈ రోజు ప్రకటించిన భారతరత్నలో ప్రముఖులుగా మనం పివి నరసింహారావు మనవారు అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. పివి నరసింహారావు గారు 1921 జూన్ 28న తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ, నాగపూర్ యూనివర్సిటీల్లో చదివారు. పివి నరసింహారావు గారికి 3 కుమారులు, 5గురు కుమార్తెలు. వ్యవసాయ నిపుణుడు, వృత్తిరీత్యా న్యాయవాది అయిన పివి నరసింహారావు గారు ఆ తర్వాతి కాలంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1962 నుంచి 1964 వరకు సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1964 నుండి 1967 వరకు న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1967లో ఆరోగ్య వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు. 1968 నుంచి 1971 వరకు విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1971 నుంచి 1973 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1975 నుంచి 1976 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1975 నుంచి 1976 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1968 నుంచి 1974 వరకు ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ అధ్యక్షులుగా ఉన్నారు. 1972 నుంచి మద్రాసు దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 1957 నుండి 1977 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. 1977 నుంచి 1984 వరకు లోక్సభ సభ్యునిగా ఉన్నారు. డిసెంబర్ 1984లో రామ్టెక్ నుంచి 8వసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 14 జనవరి 1980 నుండి 18 జూలై 1984 వరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 19 జూలై 1984 నుండి 31 డిసెంబర్ 1984 వరకు హోంమంత్రిగా పనిచేశారు.
31 డిసెంబర్ 1984 నుండి 25 సెప్టెంబర్ 1985 వరకు రక్షణ మంత్రిగా పనిచేశారు. 5 నవంబర్ 1984 నుండి ప్రణాళిక మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు నిర్వహించారు. 25 సెప్టెంబర్ 1985 నుండి మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా కూడా పనిచేశారు. పివి నరసింహారావు గారు సంగీతం, సినిమా, నాటక రంగాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. పాములవర్తి వెంకట నరసింహారావు గారు జూన్ 28, 1921లో పుట్టారు. డిసెంబర్ 23, 2004న పరమపదించారు. ఒక న్యాయవాది, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశారు. ఈయన బహుభాషావేత్త, రచయిత కూడా. ఈ పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి దక్షిణ భారతదేశానికి చెందినవారు. ఈ వీడియో మనకు నచ్చడానికి, నచ్చకపోవడానికి ఇది ఒక కథ కాదు, ఒక కల్పితం కాదు. ఖచ్చితంగా అంతా వాస్తవాలతోనే మీకు విశదీకరించాను. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మీ నాగేష్ గంగుల. థ్యాంక్ యూ.